దుర్బినేసి దోలాడిన నరమానవులు కనబడేటట్టే లేరు గదా ఈ ఊళ్ళే. కరోనా లాక్డౌన్ యాల కూడా ఇంత కట్టడిగా లేకుండొచ్చు పాపం. ఐటీ ఊనంగా వంటలంటే తలో నాడు పోతారు. ఊర్లో ఒక్కలన్నా ఉంటారు. కానీ కీడు వంటలన్నేటాళ్లకు ఊరంతా గదిలిండ్రట. జంబికుంట మున్సిపాలిటీలున్న కేశవాపూర్ కాడ కీడు జోకిందని ఊరు ఖాళీ చేసి వనాలకు పయనమైండ్రు. ఓవ్వా, కీడు వంటలకు ఎందుకొచ్చిండ్రో నువ్వన్నా చెప్పరాదు జరా. ఒకసారి ముసలైన చచ్చిపోయింది. ముసలైన ఇంట్లోనే పడిసైనకు కొంచెం ప్రాణం మసక లేకుండా ఉండే. పాపం పాడుగాను పెద్ద కష్టమే వచ్చింది కదా ఊరోళ్లకు. ముసలి ముత్క పెద్ద చిన్న ఆడ మొగ ఒకలెన్క ఒకలు వరుస పెట్టి జీవిడుస్తున్నారట. ఒకలి దినవారం కాకముందే ఇంకొకలు ఏదో ఒక తిప్పలతోటి పానాలిడుస్తున్నారట. 3 నెలలనే 15 మంది దాకా జీవించిండట. మరి గట్లెందుకు అవుతున్నదంటవమ్మా? ఎవరన్నా మా ఊరి మీద ఏమన్నా దోలవచ్చురు, రేసి నన్ను ఇడిచిపెట్టిర్రు, మరి ఎట్లనో అని గిట్టనే అనిపిస్తుంది నాకైతే. ఏహే గట్లేముండదు తీయమ్మా. ఇయా రేపు గాలి దూలి ఎక్కడిది. కేశవాపూర్లో వరుస పెట్టి మరణాలైతున్నాయని ఊరోళ్ళ పెద్ద మనుషులు అయ్యగార్లతోటి విచారం చేసి కీడు వంటకాలకు పోదామని ఫిక్స్ అయినరట. ఇక ఒక మంచి రోజు చూసుకొని మాట మీద నిలబడి కులాలు మతాలు చూడకుండా ఊరంతా ఖాళీ చేసిండ్రు. సూర్యోదయం గాకముందే పొలిమేరలా చీడపీడలకు ప్రవేశం లేదని బొమ్మ గీసి కొబ్బరికాయలు కొట్టి ఊరికి గుడ్ బై చెప్పిండ్రు. పొలిమేర అవతల మామిడి తోటలకు పోయి సుక్క ముక్క వండుక తిన్నారు. మళ్ళా చీకటి వడంగల్నే ఇంట్లో అడుగు పెడతారట. తినేటి ఏమన్నా మిగిలినా ఆన్నే ఇడిచిపెట్టి వస్తారట గాని ఇంటికైతే తీసుకుపోరట. ఇట్లా కట్టడిగా ఊరంతా ఒక్కనాడు ఇడిచిపెడితే అంతా మంచి జరుగుతుందని నమ్మికమట. కాని మన చేతుకు ఏళ్లే అన్ని సక్కగుండయి. అసొంటిది ఊరోళ్ళ గాచారాలు ఒక్క తీర్లో ఎట్లుంటాయి? ఊరుకో ఆచారం, నొసటికో గాచారం. ఎప్పుడు ఎవరు ఎట్లా జీవిడిస్తారో ఎవరికి తెల్వది. అప్పుడప్పుడు ఇట్లా ఒనాలకు పోవుడు మంచిదే గాని ఆయంత దొంగలకు ఈ ముచ్చట ఎరుకైతేనే పెద్ద పరేషాన్ ఉంటది. కుక్కకు బొక్క దొరికినట్టే అయితది మళ్ళా. ఈ ఏఐ జమానాల జనాలు ఇసొంటి నమ్ముతున్నారంటే ఇచ్చంత్రంగానే ఉంది పోన్రని అంటున్నారు ఈ ముచ్చట్ల ఇంకొందరు జనాలు.